గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను ఉదయశ్రీ. హర్యానాలోని ఫరీదాబాద్లో 28 సంవత్సరాల ఒక బిజినెస్ ఆంటర్ప్రెన్యూర్ సూసైడ్ చేసుకున్నాడు. అత్తామామలు భార్య పెట్టిన వేధింపులు భరించలేక తను ఈ సూసైడ్ చేసుకున్నట్లు ఒక వీడియో కూడా చేయడం జరిగింది చనిపోయే ముందు. ఒక బిజినెస్ ఆంటర్ప్రెన్యూర్ కావాలంటే ఎంత కష్టపడి చదవాలి, ఎన్ని ఒడిదుడుకులు చూసుంటాడు ఆ స్టేజ్కి వెళ్ళడానికి. కానీ అలాంటి వ్యక్తి భార్య పెట్టిన వేధింపులు, అత్తమామలు పెట్టిన వేధింపులు భరించలేక ప్రాణం తీసుకున్నాడు అని అంటే ఎంత విచిత్రంగా అనిపిస్తుంది కదా. ఇలాంటి ఘటనలు ఎన్నో జరుగుతున్నాయి ప్రతిరోజు కూడా. గతంలో ఎక్కువగా భార్యలని భర్తలు వేధించేవారు, అత్తమామలు వేధించేవారు. కానీ ఇప్పుడు రీసెంట్గా చూసుకుంటే ఇప్పుడు ఆడవాళ్ళు కూడా మేము కూడా మీకన్నా ఏం తక్కువ కాదు అన్నట్లు సేమ్ అలాంటి కేసెసే నమోదవుతున్నాయి. భార్యలు భర్తలను వేధింపులకు గురి చేస్తూ ఉన్నారు. మరి ఇప్పుడు ఈయన ఆత్మహత్యకు కారణం ఎవరు అంటే ఆయన పైన ఫాల్స్ ఎలిగేషన్స్ కూడా పెట్టారంట. సో అవన్నీ కూడా ఆయన వీడియోలో చెప్పడం జరిగింది. అంటే చట్టాలు ఆడవాళ్ళకి సపోర్ట్గా ఉన్నాయనా, చట్టాల ద్వారా మగవాళ్ళకి న్యాయం జరగదనా, లేకపోతే ఈయన చావుకి బాధ్యత ఎవరైనాకి చెప్పుకోవడానికి ఎవరు సొసైటీలో కనిపించలేదా, తల్లిదండ్రులతో కూడా తన పెయిన్ షేర్ చేసుకోలేకపోయాడా, ఈయన మరణానికి ఎవరు బాధ్యత వహిస్తారు? ఇదే ఇవాల్టి మన టాపిక్. దీనిపైన మాట్లాడడానికి మనతో ఉన్నారు విజయ బంగారు గారు, మోటివేషనల్ స్పీకర్ అండ్ లాంగ్వేజ్ ట్రైనర్. మాట్లాడదాం. నమస్తే అమ్మ. నమస్తే ఉదయశ్రీ. బాగున్నాను మ్యామ్. సో అంటే రీసెంట్గా మనము ఇలాంటి టాపిక్స్ ఎక్కువగా చేస్తూ ఉన్నాము, బికాస్ ఇది జరిగింది రీసెంట్గా కాబట్టి. సో ఆ అబ్బాయి అంతవరకు చదువుకొని అక్కడ వరకు వెళ్ళాడు, ఒక బిజినెస్ ఆంటర్ప్రెన్యూర్గా తనని తాను ప్రూవ్ చేసుకున్నాడు అండ్ ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ప్రేమించిన వ్యక్తి చేతుల్లోనే ఆయన ఇట్లా వేధింపులకు గురయ్యాడు అని అంటే ఎంత విచిత్రంగా అనిపిస్తోంది అసలు. అంటే ఇప్పుడు ప్రతి ఒక్కరికి ఏదైనా సమస్య వచ్చినప్పుడు అంటే చావే మార్గం అన్నట్టు ఎందుకు అనిపిస్తోంది? అంత పిరికితనము, చదువులో అంత పర్ఫెక్ట్గా ఉండి అంత రాణించి ఒక బిజినెస్ మ్యాగ్నెట్గా ప్రూవ్ చేసుకొని ఇక్కడ భార్య చేతిలో వేధింపులు తట్టుకోలేక ఆయనకి ఇంకో ఆప్షనే కనిపించలేదని అంటారా? అంటే భరించాడండి, ఎన్ని రోజులు భరించాలో అన్ని రోజులు భరించాడు. ఇంకా అంతే. ఎవరైనా సూసైడ్ చేసుకున్నారు, అసలు సూసైడ్ చేసుకోవడం అనేది అసలు అది ఆప్షనే కాదు, మనకు అది కరెక్ట్ డిసిషనే కాదు. మరి అంత దాకా వెళ్ళారు అని అంటే ఇంకా ఎక్స్ట్రీమ్ అయిపోయింది. ఇంకా నేను ఏది ఫేస్ చేయలేను అన్నట్టుగా అతను చనిపోయాడు. అంటే ఆ లెవెల్లో అత్తగారు ప్లస్ భార్య ప్లస్ అత్తగారి తరపున వాళ్ళందరూ ఇతన్ని అరెస్ట్ చేశారు. అంటే ఇది నిజంగా మనం మాట్లాడుకుంటే కొంచెం విచిత్రంగా అనిపిస్తుంది, అనపడట్లేదా విదేశీ? మామూలుగా మనం ఎన్ని రోజులు ఏం మాట్లాడుకున్నామంటే అత్తగారు కోడల్ని హింసించారు, భార్య అదేంటి భర్త భార్యను హింసించాడు, మామగారు ఆడపడుచులు, ఇలాగే ఉండింది ఈ సినారో. ఇప్పుడు ఏంటంటే కొత్తగా మనము లాస్ట్ ఇయర్ కూడా కొన్ని వీడియోస్ చేసాం, హస్బెండ్స్ను భార్యలు విసిగిస్తున్నారనమాట. అంటే ఒక స్లేవ్ లాగా. ఇప్పుడు ఈ విషయంలో ఇతన్ని పాపం అతను ఏం క్లెయిమ్ చేశాడంటే, నేను ఇల్లు నీట్గా పెట్టేవాడిని, లాస్ట్కి వాళ్ళ బట్టలు కూడా నేను చేసేవాడిని, ప్రతి ఒక్కటి వాళ్ళకి రీజనబుల్గా ఉండేలాగా చేశాను. అంటే ఒక కోడలు అత్తగారింట్లో ఎంత ఒబీడియంట్గా వాళ్ళకి రీజనబుల్గా వాళ్ళ సాటిస్ఫాక్షన్గా ఎలా ఉంటుందో నేను అలా ఉన్నాను. అయినా కూడా నన్ను అరెస్ట్ చేస్తున్నారు. అరెస్ట్ చేయడమే కాకుండా అబ్యూస్ చేస్తున్నారు నన్ను, ప్రతిదానికి నన్ను కించపరుస్తున్నారు, నీకు ఇది చేత కాదంటున్నారు, నువ్వు యూజ్లెస్ ఫెలో అంటున్నారు. సో నేను ఏం చేయాలో నాకు అర్థం కాలేదు. అంటే అన్ని విధాలా నేను చెప్పి చూశాను. ప్లస్ నేను ప్రేమ పెళ్లి చేసుకున్నాను కాబట్టి నా బాధలు నేను ఎవరితో షేర్ చేసుకోలేను. మామూలుగా అంటే ఆడవాళ్ళకి ఏంటంటేనండి, వాళ్ళకి బాధలు వస్తే 10 మందికి పోయి చెప్పేసుకుంటారు, లేదా ధర్నాలు చేస్తారు, లేదా పోలీస్ స్టేషన్కి వెళ్తారు. ఈ అబ్బాయి అంటే మగవాళ్ళ విషయంలో ఏమవుతుందంటే వాళ్ళు కొంచెం అంటే జెండర్ వైజ్గా ఏమవుతారంటే కొంచెం షై ఫీల్ అవుతారనమాట. నేను మగవాడిని కదా, నేను ఇలా చెప్పుకుంటే నా గురించి ఆయన తప్పుగా అనుకుంటారేమో, ఏమయ్యా నువ్వు ఇది కూడా ఫేస్ చేయలేవా అని అంటారేమో అన్న విధంగా అతను ఎవరితో షేర్ చేసుకోలేకపోయాడు. సో పోలీస్ స్టేషన్కి వెళ్దాము అంటే, సార్ నా భార్య విసిగిస్తుంది, మా అత్తగారు నన్ను విసిగిస్తున్నారు, నన్ను అరెస్ట్ చేస్తున్నారు అంటే ఆ పోలీస్ వాళ్ళందరూ నన్ను
విచిత్రంగా చూస్తారు. సో ఇవన్నీ అనుకొని వీటన్నిటికంటే బదులు నేను చనిపోవడమే మేలు అనుకొని పాపం అతను చనిపోయాడండి. అంటే చెప్తున్నా కదా, కొన్ని రోజులు మీ కాలం కొన్ని రోజులు మా కాలం అన్నట్టుగా ఇప్పుడు ఏంటంటే మగవాళ్ళు కొంచెం ఒక పర్సెంట్ తగ్గితే ఆడవాళ్ళు ఏమవుతున్నారంటే అన్ని విధాల. సో జనరల్గా మనం ఆడవాళ్ళంగా అన్ని విధాలలో మనము పైకి రావాలి, మంచి తెలివితేటలుండి మగవాళ్ళకు సరి సమానంగా సరి ధీటుగా మనము సంపాదించుకోవాలి, మన తెలివితేటలు ఉండాలి అని అనుకున్నప్పుడు నిజంగా చాలా సంతోషం. కానీ ఈ విషయాలలో మగవాళ్ళని మించిపోతున్నారు కదా. ఎవరైనా భార్యలు పదండి కుక్కర్ కొనిస్తానంటే వాడికి భయం వేస్తుంది, బాబాయ్ నన్ను రాత్రికి నాకు ఉందేమో ప్రోగ్రామ్ అన్నట్టు కదా. ఇవన్నీ డ్రమ్ము అంటే ఆమెకు ఆమెకు ఆ ఇంటెన్షన్ లేకుండా వీళ్ళకి ఎక్కడో ఒళ్ళు జల్లు అనిపిస్తుంది అనమాట. ఎందుకంటే ఇప్పుడు జరిగేవన్నీ చూసేసి మగవాళ్ళు నిజంగానే ఒక ఇన్సెక్యూర్గా ఫీల్ అవుతున్నారు. అంటే ఎందుకు అనంటే ఆడవాళ్ళు ఏం చేసినా కూడా మహిళా సంఘాలు ఉంటాయి, పోలీసు వాళ్ళు ఉంటారు. ఫస్ట్ సార్ నన్ను విసిగిస్తున్నారు మా వారు అనగానే తీసుకెళ్ళండి లోపలేసేస్తారు. ఇంకేం చేయరు, రెండో మాట మాట్లాడరు, ఫస్ట్ వేసేస్తారు. ఇలా ఫస్ట్ వాడిని లోపల తీసుకెళ్ళిన తర్వాత మాట్లాడతారు. కానీ మగవాళ్ళకి అలాంటిది జరగట్లేదండి. కాబట్టి చాలా మటుకు మనం లాస్ట్ ఇయర్ కూడా చూసాం, 2-3 పాపం వాళ్ళు అదేంటి ఐటీలో పనిచేసే వాళ్ళు కూడా హరాస్మెంట్, నా జీతం అంతా ఇచ్చేస్తున్నా అయినా నన్ను ఇంకా హరాస్ చేస్తే నేనేం చేయాలని చెప్పేసి చనిపోతున్నారు. కాదు, మన దగ్గర అమ్మాయి అబ్బాయి పెంపకం డిఫరెంట్గా ఉంటుంది. అమ్మాయికి అయితే కొంచెం అంటే లిమిట్స్ పెడతారు, అబ్బాయిలకైతే అలాంటివి ఏమి ఉండవు. బయటకు వెళ్ళి సొసైటీలో తిరుగుతారు, అబ్బాయిలతో ఆడుకుంటూ ఉంటారు. దీంట్లోనే వాళ్ళ గ్రోయింగ్లోనే వాళ్ళకు ఒక ఏంటి అంటే ఒక ధైర్యము వాళ్ళు అవన్నీ వస్తాయి. అవన్నీ ఉండబట్టే కదా అక్కడి వరకు వెళ్ళారు. కానీ అలాంటిది ఒక అమ్మాయి వేధింపులకు గురి చేస్తే అట్లీస్ట్ అంటే క్వశ్చన్ చేయలేకపోయాడా, లేకపోతే వేరే వాళ్ళకి చెప్పుకోలేకపోయాడా, పేరెంట్స్కి చెప్పుకోలేకపోయాడా? ఈ అబ్బాయి మనస్తత్వాన్ని ఎట్లా చూడాలి? అదేనండి ఇప్పుడు అతని ప్రాబ్లం ఏంటంటే ఫస్ట్ మళ్ళీ నేను చెప్పినట్టుగా ప్రేమ పెళ్లి చేసుకున్నాడు. మరి మళ్ళీ వాళ్ళ సపోజ్ వీళ్ళ పేరెంట్స్కి చెప్పాలంటే నువ్వు ఏం ఆలోచించకుండా చేసుకున్నావు కాబట్టి నువ్వే అనుభవించమంటారు పేరెంట్స్. ఏం సపోర్ట్ చేయరు. జనరల్గా లవ్ మ్యారేజెస్లో అంతా ఉంటుంది, 100% ఎవరు సపోర్ట్ చేయరు. ప్లస్ పోనీ వైఫ్ అన్న ఆయన వైపు ఉందా అంటే పోనీ మీ అమ్మగారు ఇలా చేస్తున్నారు, నన్ను ప్రతి దాంట్లో తప్పు పడుతున్నారు, ఇన్సల్ట్ చేస్తున్నారు అని చెప్పుకోవడానికి వైఫ్ కూడా అతన్ని హరాస్ చేస్తుంది. మరి ఇక అతనికి ఏం చేయాలో ఎటుపోవాలో అర్థం కాక తర్వాత ఇప్పుడు ఏంటంటే ఈ సొసైటీలో ఏంటంటే ఆడవాళ్ళే అన్ని పనులు చేయాలి, మగవాళ్ళు ఏం పని చేయకూడదు. సో మనం మగవాళ్ళు తినంగానే కంచాలన్నీ ఆడవాళ్ళే ఎత్తాలి, ఇంట్లో పని మంచి రాకున్నా ఆవిడ ఎంత బిజీగా ఉన్నా ఆవిడే వంట పనులు చేసుకోవాలి, ఇంటి పని చేసుకోవాలి అనేది ఒకటి. మగవాళ్ళు ఏ పనులు చేయకూడదు, ఏంటి ఆడవాళ్ళలాగా పని చేస్తున్నావు అని అంటారు. సో దానివల్ల కూడా ఇప్పుడు ఎవరికైనా ఫ్రెండ్స్ చెప్పుకున్నారంటే అతను చెప్పాడు అనుకోండి, ఇంకొక రకంగా వాళ్ళు అంటారు, అదేంటి నువ్వు ఇన్ని రోజులు ఈ పని చేసావా, నువ్వు అసలు నువ్వు ఫస్ట్ చేయమన్నప్పుడు ఎందుకు చేసావు అని ఫ్రెండ్స్ కూడా అంటారు. సో ఎటు అతనికి పాలుపోలేదు. అంటే దేనికి ఏ సమస్యకైనా పరిష్కారము చావు కాదండి. కానీ అతను ఏం ఫేస్ తీసుకోవచ్చు, విడిపోవచ్చు. మరి ఆ పని చేయకుండా అతను చనిపోవడం అనేది అసలు మంచి నిర్ణయమే కాదు. ఎంతో తెలివితేటలుండి ఒక వ్యాపారాన్ని అతను నడిపిస్తున్నాడు. అంటే ఎంతో తెలివితేటలు ఉంటేనే కదండి ఎవరైనా సరే మనం ఒక 10 మందికి ఒక ఎంప్లాయ్మెంట్ ఇచ్చాము అంటే మనం ఏ స్థాయిలో ఉన్నామో అది తెలుస్తుంది. మరి అంటే మగవాడైనంత మాత్రాన ధైర్యం అంటే ఎమోషన్స్ ఉదయశ్రీ ఎవరికైనా ఒకటే ఉంటుందండి కదా. అంటే మగవాళ్ళు చాలా భరిస్తారు, లేదండి ఎవరికైనా ఎమోషన్స్ ఒకటే, ఎవరికైనా పెయిన్ ఒకటే. కాకపోతే ఆడవాళ్ళు చూయించుకుంటారు, మగవాళ్ళు చెప్పాను కదా. ఆడవాళ్ళకి ఏమాత్రము కొంచెం బాధ కలిగినా ఫస్ట్ అమ్మగారింటికి ఫోన్ చేస్తారు, లేకపోతే పోలీస్ స్టేషన్కి వెళ్తారు, చుట్టుపక్కల వాళ్ళని నలుగురిని పోగేస్తారు, లేకపోతే జుట్టు పిక్కొని అది చేసి ఇది చేసి ఏడుస్తారు. మరి తను మగవాళ్ళు అవన్నీ ఏం పని చేయలేరు కాబట్టి ఇంకా తను అనుకున్నాడు, నేను ఎవరికి చెప్పినా ఎవరి వైపు నుంచి కూడా నాకు సపోర్ట్ రాదు. పోనీ నేను సిన్సియరు, నేను మీ చెప్పినట్టుగానే వింటున్నాను కదా, నన్ను ఎందుకు మీరు అరెస్ట్ చేస్తున్నారు అంటే ఎవరు వినట్లేదు అక్కడ. సో ఇక ఏ మార్గం లేకుండా పాపం ఈ డెసిషన్ తీసుకున్నాడండి. అంటే ఎందుకంటే ఎవరికైనా సరే మగవాళ్ళకైనా ఆడవాళ్ళకైనా అంటే లా అనేది ఒకటేలాగా ఉండాలి, న్యాయం అనేది ఒకేలాగా ఉండాలి. అంటే బాధ అనేది ఎవరికైనా ఒకటే. అంటే భార్య భర్తను సతాయించినా, భర్త భార్యను వేధించినా కూడా ఆ పెయిన్ అనేది ఒకటే. కాబట్టి ఆ మగవాళ్ళు ఏమనుకుంటున్నారంటే మనం పోలీస్ స్టేషన్కి వెళ్తే కూడా మనకేం న్యాయం జరగదు, అందరూ పోయి ఆడవాళ్ళనే భార్యలదే సపోర్ట్ చేస్తారు, నాకు ఏ విధమైన దారి లేదు అని చెప్పేసి సూసైడ్ చేసుకున్నాడు. అలాంటిది ఏమీ లేదండి.
సో ఎవరికైనా ఒకటే, చట్టం అనేది ఒకటే. అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే కంపల్సరీగా మీరు న్యాయస్థానాన్ని ఆశ్రయించవచ్చు, పోలీస్ స్టేషన్కి వెళ్ళొచ్చు, లేదా మీ బాధలు మీరు ఎవరికైనా చెప్పుకోవచ్చు. అలాంటిది ఇప్పటికీ కూడా ఎంతమంది మ్యారిటల్ రిలేషన్షిప్ లో ఒకరి చేతిలో ఒకరు బాధలకు గురవుతూ ఉన్నారు. ఎంతో మంది ఇప్పుడు సఫర్ అవుతున్న వాళ్ళు కూడా ఉండొచ్చు. బట్ అన్నింటికి అదేంది ప్రాణం తీసుకోవడము, ప్రాణం తీయడము ఆప్షన్ కాదు కదా. మీరు వదిలేసి ఇంకొకరితో లైఫ్ షేర్ చేసుకోండి, లేదంటే వదిలేసేయండి, తర్వాత చూసుకోండి. ఆమెతోనే ఉండాలని బాండింగ్. ఇప్పుడు మీ ఇద్దరు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు, మరి నిన్ను ఆమె అరెస్ట్ చేస్తుంది అంటే నీ మీద ఏమాత్రం ఎఫెక్షన్ ఉన్నట్టే లేనట్టే కదా. అలాంటప్పుడు నువ్వు ఎందుకు అక్కడే పట్టుకొని పాకులాడాలి? అదే కదా, బయటికి రావచ్చు. ఎందుకు ఈ ఆప్షన్ అనేది ఎవరికి మనం ఆడవాళ్ళకు కూడా చాలా మందికి చెప్తాం ఏమని, అమ్మా నువ్వు అత్తగారింట్లో నీకు పడకపోతే నువ్వు ఒక లెవెల్ వరకు భరించు, లేదు అంటే నువ్వు బయటకు వచ్చేసి నీ హాయిగా నువ్వు బతుకు. సేమ్ రూల్ మగవాళ్ళకు కూడా అంతేనే. అంతే. పెయిన్ అనేది ఎవరికైనా ఒకటే. నిన్ను ఆ లెవెల్లో వాళ్ళు అరెస్ట్ చేస్తున్నారు అంటే సరే అతను ఏం చేస్తున్నా, నేను అన్ని పనులు చేస్తున్నాను ఇంట్లో ఆయన అంటే వీళ్ళు కాకుండా వీళ్ళ బంధువులు కూడా, ఎవరు కో సిస్టర్స్, ఇన్లాస్, వాళ్ళందరూ కూడా ఇతన్ని అరెస్ట్ చేస్తున్నారంటే తను అందరు కలిసి కార్నర్ చేశారు అనమాట. ఎందుకు కార్నర్ చేశారు అంటే ఎవరు సపోర్ట్ లేదు. ఇతనికి కూడా ఒక ఫ్యామిలీ ఉండింటే సరిపోయేది, ఏ ఫ్యామిలీ సపోర్ట్ లేదు. సో మరి వైఫ్ అత్తగారు తల్లి వైపే అయిపోయింది, ఎటువంటి దారి లేక కాబట్టి మగవాళ్ళు అలాంటిది ఏమీ లేదు సార్. ఎవరైనా సరే, ఎవరికైనా న్యాయం ఒకటే, ఎవరి బాధ అయినా ఒకటే. మీకు బాధలు ఉంటే కంపల్సరీగా మీరు ఎవరితోనే షేర్ చేసుకోవచ్చు. స్టేషన్కి కూడా వెళ్ళొచ్చండి, పోలీస్ స్టేషన్కి కూడా వెళ్ళొచ్చు. వెళ్ళకూడదని ఏమన్నా ఉందా? ఇంకొకటి వీళ్ళు ఇక్కడ అదేంటి బయటికి రావడానికి ఆలోచించకుండా ప్రాణం తీస్తూ ఉన్నారు. ఎంతసేపు అంటే సొసైటీ ఏమనుకుంటుందో, అట్లా ఉంటే ఏమనుకుంటారు, మా చుట్టాలు ఏమనుకుంటారు, మీ చుట్టాలు ఏమనుకుంటారు, ఇలా ఆలోచిస్తూ ఉన్నారు. మరి ప్రాణం తీస్తే జైలుకి వెళ్ళాల్సి వస్తుంది, అప్పుడు పరువు పోతుంది. అప్పుడు పరువు అనేది అసలు ఏం లేదు, ఎందుకు ఆలోచించట్లేదు? అదే ఈ పరువు అని అంటున్నారు, కానీ పరువు కోసమే కదా ప్రాణం కూడా తీసుకుంటున్నారు. తీస్తున్నారు. మరి అలాంటప్పుడు మరి రేపొద్దున పోలీస్ స్టేషన్కి వెళ్ళి లోపల ఉన్నప్పుడు అందరికి, ఫ్యామిలీ అందరికి తెలియదా? అదే కదా, ఇలా చనిపోయినా కానీ పిరికివాడు అని అనుకోరా? ఎంత పిరికివాడు అని అనుకో. ఇప్పుడు ఎవరు అయ్యో పాప అనరు, ఎందుకంటే నువ్వు ఇంకొకటి అంటారు, నువ్వు మగవాడి అయిపోయింది, ఆడవాళ్ళే ఈ కాలంలో బయటకు వచ్చేస్తా ఉన్నారు. అదేంటి నచ్చకపోతే హరాస్ చేస్తే నువ్వు ఆ మాత్రం బయటికి రాలేవా? ప్లస్ నువ్వు చదువుకోనోడివా, లేకపోతే నీకేమి ఇన్కమ్ లేదా? అవన్నీ ఏం లేదు, ఎక్కడైనా బతకొచ్చండి. ఆడవాళ్ళు కానీ మగవాళ్ళని ఒంటరిగా బతకొచ్చు. అదే చెప్తున్నారు, ఈ కాలంలో ఏంటంటే ఒంటరి మహిళలు ఎక్కువైపోతున్నట్టుగానే ఒంటరిగా మగవాళ్ళు కూడా కొంతమంది ఏం చెయ్యాలి అంటే బయటకు వచ్చేసేయండి మీరు కూడా. అంతే కదా, మీరు చేతగానప్పుడు ఎందుకు ప్రాణాలను తీసుకుంటారండి? ప్రాణాలంటే మీకు అసలు ఏమీ లెక్కలేదన్నమాట. అసలు చనిపోయారు, ఇప్పుడు వాళ్ళని బాధపడతారా మీ గురించి? ఆవిడ కోసం పుట్టాడా ఈ వ్యక్తి? ఇన్ని సంవత్సరాలు ఆవిడ కోసం ఒక బిజినెస్ ఎంటర్‌ప్రెన్యూర్ అయ్యాడా? తల్లిదండ్రులు ఎంత ఆశలు పెట్టుకుంటూ ఉంటారు. అదే తోబుట్టువులు, తల్లిదండ్రులు వీళ్ళందరినీ మర్చిపోతారు. వాళ్ళు సూసైడ్ చేసుకుందే ముందు ఎవరైనా సరే మీకు ఎవరి వల్ల బాధ ఉందో వాళ్ళొకటే మీరు కనిపిస్తారు, కానీ మీకోసం ప్రాణాలు ఇచ్చే వాళ్ళు కూడా ఉన్నారు, మీకోసం ఎదురు చూసే వాళ్ళు ఉన్నారు, మీకు సపోర్ట్ చేసే వాళ్ళు ఉన్నారు అనేది ఆలోచించుకోవట్లేదు. సూసైడ్ అనేది ఏ సమస్యకు కూడా పరిష్కారం కానే కాదు. సో మగవాళ్ళందరూ మీకు నిజంగా ఇన్ కేసు ఇలాంటి బాధలు ఎవరితో ఉన్నా కూడా, ఎవరితో చాలా మటుకండి అంటే ఆఫీసులలో పనిచేసే వాళ్ళు కూడా చాలామంది నేను ఎంత పని చేసినా మా మేనేజర్ నన్ను కోపడుతున్నారు, సో నాకు ఇంకా ఇది అవసరం, రిజైన్ చేసేసి డిప్రెషన్కి వెళ్ళిపోయి కొంతమంది అంటే సూసైడ్ చేసుకునే వాళ్ళు. ఏం లేదండి, మీరు ఆఫీస్ కాబట్టి ఇంకో ఆఫీసులో పని చేయించండి. సో మీరు సిన్సియర్గా పనిచేస్తే ఎవరు అన్నారు అంటే కొంతమంది కావాలని కూడా చేస్తారనమాట. అది లేనంత మాత్రాన వాళ్ళ కోసమే ఆ ఉద్యోగం చేయడానికే మనం పుట్టలేదు కదా. కాబట్టి ఎవరైనా సరే అంటే పెయిన్ అనేది ఎవరికైనా పైన. ఇప్పుడు మగవాళ్ళను మీరు కొట్టినా, మీరు మగవాళ్ళని కొట్టినా, వాళ్ళు మిమ్మల్ని కొట్టినా పెయిన్ అనేది ఒకటే. కాబట్టి మీకు బాధలు ఉన్నప్పుడు కంపల్సరీగా షేర్ చేసుకోండి. ఎవరు షేర్ చేసుకోవడానికి లేకపోతే పోలీస్ స్టేషన్కి వెళ్ళండి. పోలీస్ స్టేషన్కి వెళ్తే ఏమైనా నీ మగవాడు కదా నీ కంప్లైంట్ తీసుకోమని అన్నారండి, అనరు వాళ్ళు కదా. ఆడవాళ్ళదే కంప్లైంట్ తీసుకుంటాము. సో భర్తలు తీసుకోమనేది ఏమి లేదు. కాబట్టి కంపల్సరీగా మీరు
ఈ డెసిషన్ తీసుకోవడం మాత్రం చాలా తప్పండి. సో మీ బాధలు ఎవరితోనైనా మీరు షేర్ చేసుకోండి, లేదా మీకు సోషల్ మీడియాలో కూడా చాలా మటుకు ఇలా పోస్ట్ చేస్తే ఎంతోమంది మేము సపోర్ట్ చేస్తామని కూడా అవును. ఎంతోమంది సపోర్ట్ Correct. చేస్తారు కదా. అవును. ఇది నా బాధ ఉంది అంటే మేమందరం ఉన్నాం మీతో పాటు. లాస్ట్కు నేను సూసైడ్ చేసుకోవాలని మీరు రాశారనుకోండి, ఎంతమందో సపోర్ట్ చేస్తారు మీకు. True. వాళ్ళు ఎవ్వరో మీకు ఎవ్వరో కాదు, కానీ ఒక మనిషి చనిపోతున్నాడు అన్నప్పుడు నువ్వు చనిపో అని ఎవ్వరు అన్నారు. కాబట్టి ఈ డెసిషన్ అనేది చాలా తప్పు డెసిషన్. ఎలాంటి బాధలు ఉన్నా కూడా ఎంతోమంది ఉన్నారు, మిమ్మల్ని హరాస్ చేసినంత మాత్రం, మిమ్మల్ని హేట్ చేసినంత మాత్రాన ఈ ప్రపంచంలో వాళ్ళిద్దరే కాదు, మీకోసం ఉండే వాళ్ళు చాలామంది ఉన్నారని మాత్రం ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాలి. మంచి మాట చెప్పారు. థ్యాంక్ యూ సో Thank మచ్ you. అమ్మా.